ఇప్పటి వరకు ఎవరైనా దేవుణ్ణి చూసారా అమ్మా? నీకొక చిన్న కథ చెప్తారా? ఆ కథలోనే నీకు సమాధానం దొరుకుతుంది. భారీ వర్షాల కారణంతో ఒక ఊళ్ళో వరద చేరుతుండడంతో జనాలందరూ ప్రాణభయంతో పరుగులు తీయడం మొదలు పెడతారు. కానీ ఒకతను మాత్రం, దేవుడా, నేను నీ పరమభక్తుణ్ణి, స్వయానా నువ్వు వచ్చి కాపాడేంతవరకు నేను ఇక్కడి నుంచి కదలను అని మొండికేస్తాడు. అప్పుడే అట్నుంచి పరిగెడుతున్న ఒకతనొచ్చి, త్వరగా నాతో రా, లేదంటే చచ్చిపోతావు అని పిలుస్తాడు. ఇతనేమో ఏం పట్టించుకోకుండా అలానే కూర్చుంటాడు. నీటి మట్టం ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఇంకొకతను పడవేసుకొచ్చి, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే రా, నా పడవెక్కు అని అరుస్తాడు. కానీ ఇతను పట్టించుకుంటేగా. నీటి మట్టం ఇంకా పెరగడంతో చివరిగా ఆర్మీ వాళ్ళు హెలికాప్టర్లో వచ్చి తాడు కిందకేసి పట్టుకోమంటారు. అయినా సరే ఇతను రానంటే రానంటాడు. వరద నీరు ప్రమాద స్థాయికి చేరుకొని అతను మునిగి చనిపోతాడు. చనిపోయి స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళి దేవుడితో దేవుడిపైనే కంప్లైంట్ చేస్తాడు. నేనేం పాపం చేశా దేవుడా? బతుకున్న రోజులు నీకు ప్రతిరోజు పూజలు పునస్కారాలు చేశా, మరి నన్ను కాపాడడానికి ఎందుకు రాలేదు? ఇది విన్న ఆ దేవుడు, నేను 3 సార్లు 3 రకాలుగా నిన్ను కాపాడడానికి వచ్చాను ఆయన, కానీ నువ్వే నేను రాను అని మొండికేసి కూర్చున్నావు. ఆ దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా రావచ్చు, కానీ ఆ రూపాన్ని గుర్తించగలిగే గుణం మనకుండాలి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే.